माओ संगठन को पुणी लागिला बड़ झटका। लाल बाहिनी छाड़ी तेलंगाना पुलिस निकट में आत्मसमर्पण कले 86 जन माओवादी। भद्रादी कोत्तागुमेड़ जिला मुख्यालय आईजी चंद्रशेखर रेड्डी सम्मुखें 86 जन माओवादी आत्मसमर्पण कर आत्मसमर्पण कर समस्त माओवादी छत्तीसगढ़ बीजापुर और सुकमा जिलार। आत्मसमर्पण कर माओवादी मध्य 20 जन महिला और 66 जन पुरुष कैडर रही। एमानक मध्यरु 4 जन एसएम सदस्यों को 4 लाख टंकार चेक प्रदान कर बाकी 82 जन को 25,000 टंका चेक प्रदान कर आईजी कहते। కొంతమందికేమో క్యాష్ ఇవ్వడం జరిగింది। అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్ కి ఒక్కొక్కరికి 4 లక్షలు ఇవ్వడం జరిగింది। పార్టీ అంటే నలుగురు ఉన్నారు, నలుగురికి ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది ఏసీఎం సభ్యులు। పార్టీ మెంబర్స్ 5 మంది ఉన్నారు, వారికి ఒక్కొక్క లక్ష ఇవ్వడం జరిగింది। ఇంకా మిగిలిన సభ్యులందరికీ 25,000 ఇవ్వడం జరిగింది। వారికి వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన రివార్డ్ అమౌంట్ మేము ఎట్లాంటి జాప్యం లేకుండా మా ఉన్నతాధికారులు ఇంట్రెస్ట్ తీసుకొని మా డీజీ గారు అధికారులు వాళ్ళంతా ఇమ్మీడియట్గా వారికి ఇవ్వడం జరిగింది। ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే, శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం। కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళు కూడా, ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాము। మరి ఈరోజు ఈ విధంగా ఇంతమందిని 86 మందిని ఈ విధంగా తీసుకురావడంలో, బయటికి తీసుకురావడంలో, జనజీవన సమితిలోకి తీసుకురావడం కృషి చేసిన మా పోలీస్ అధికారులు అందరికీ ములుగు ఎస్పీ శబరీష్ యాక్చువల్ వచ్చేది ఉండే కానీ రాలేకపోయారు। ములుగు ఎస్పీ శబరీష్ గారికి, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారికి, ఇంకా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీలు, మా కింద ఎస్ఐలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు। ఇంకా మాకు ఎల్లవెల్ల మాకు సహకరిస్తున్న సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్వీర్ గారు, వారు ఇక్కడనే ఉండి, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడనే ఉంటున్నారు, ప్రీత గారు, హిమాంశు గారు, వారి